ఇదే కర్రీ పాట్ శ్రీలంకన్ అథెంటిక్ ఫుడ్ దొరికింది అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళి వీళ్ళ నేషనల్ డిష్ అయినా రైస్ అండ్ కర్రీ తిందాం. లోపల అన్ని కర్రీస్ ఇలా పాట్లో పెట్టేసి ఉంచారు, అందుకే దీని పేరు కర్రీ పాట్ అయింది. ఈ కర్రీ పాట్లు అని కాకపోయినా అన్ని ప్లేసెస్లోనూ ఇలాగే పెడతారు. సో ఇక్కడ ఉన్నాయి ప్రైజెస్. సో నార్మల్గా ఒక కర్రీ అండ్ రైస్కి 4 వెజ్ కర్రీస్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఉన్న అన్నిటిలోనూ ఒక 4 కర్రీస్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఒక చికెన్ అయితే చికెన్ ఇస్తాడు, లేకపోతే ఫిష్ అయితే ఫిష్, మటన్ అయితే మటన్. వీళ్ళ నేషనల్ డిష్ కర్రీ అండ్ రైస్ ఇలా ఉంది. సో ఒక స్వీట్ పొటాటో ఫ్రై, దాల్, అది బెండకాయ, ఇది వంకాయ, చికెన్, అప్పడం, ఊరమిరపకాయ. జస్ట్ 580 రూపీస్ తీసుకున్నారు. మన ఇండియన్ కరెన్సీలో 170 రూపీస్. సో 170 రూపీస్తో చికెన్ భోజనం. అండ్ 2 అప్పడాలు ఇచ్చారు, సేమ్ మన అప్పడాలు లాగానే ఉన్నాయి. ఊరమిరకాయలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి, దాని మీద ఉప్పు ఉంది ఊరమిరకాయలకి. సో ఫస్ట్ చికెన్ కర్రీతో. చికెన్ కర్రీ అద్భుతంగా ఉంది, మంచి స్పైసీగా సూపర్ ఉంది. మనం పొటాటో ఫ్రై చేస్తాం కదా, అలా ఇల్లు చిలకడ దుంప ఫ్రై చేశారు. ఒకలాంటి లైట్ స్వీట్ తగులుతుంది, అదిరిపోయింది. వంకాయని ఫస్ట్ ఏపీ ఆయిల్లో, తర్వాత ఈ కర్రీ చేశారు, చాలా బాగుంది. రైస్ అండ్ కర్రీ అంటే ఎప్పుడు ఇదే ఉండదు, దాంట్లో ఎల్లో రైస్ ఉంటుంది, రెడ్ రైస్ ఉంటుంది, చాలా డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి. మనం ప్రతిసారి చూస్ చేసుకునే దాన్ని బట్టి మన టేస్ట్ మొత్తం మారిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు మాత్రం ఓన్లీ విడివిడిగా కర్రీస్ కాకుండా మొత్తం కలిపి తినండి, అద్దిరిపోద్ది. ఇక్కడ లోకల్స్ అయితే అలాగే చేస్తారు. ఫస్ట్ కొంచెం ట్రై చేసి తర్వాత ఆ కర్రీ ఈ కర్రీ కొంచెం, ఈ కర్రీ ఆ కర్రీ కొంచెం, అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తింటూ ఉంటారు అనమాట. సో ఎప్పటికప్పుడు కొత్త టేస్ట్ ఉంటుంది. లాస్ట్ 25 డేస్లో ఇక్కడ ఉండి నేర్చుకున్నదంతా ఇది. లోకల్స్తో తిరిగితే వాళ్ళు చెప్పారు, ఎప్పుడు రైస్ అండ్ కర్రీ పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అయ్యే తింటారు, మీకు బోర్ కొట్టదా అంటే అప్పుడు చెప్పారు, మేము ప్రతిసారి తిన్నా వేరే డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, ఎప్పటికప్పుడు రోజు ఒకటే తింటున్న ఫీల్ రాదని చెప్పారు. అది వీళ్ళ సీక్రెట్. ఎంత బాగుందంటే బోన్స్ తప్ప ఏమీ మిగలలేదు, మొత్తం అయిపోయింది, అద్దిరిపోయింది. ఇక్కడ స్పెషల్గా ఏదో క్రీమ్ సోడా అంట, ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. ఈ కలర్ కానీ ఈ సోడా కానీ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇది మన ఇండియాలో అయితే అస్సలు లేదు. 100 రూపీస్, ఇది మన కరెన్సీలో 29 రూపాయలు. చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటి అని అడిగితే ఇది క్రీమ్ సోడా అంటున్నారు. ట్రై చేసి చూద్దాం. కొంచెం ఏదో తెలిసిన టేస్ట్ లాగానే ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది మన కూల్ కేక్స్ మీద క్రీమ్ ఉంటుంది కదా, విప్డ్ క్రీమ్, ఆ ఫ్లేవర్ ఉంది ఇదంతా. అదే అనుకుంటా క్రీమ్ సోడా అంటే. ఒక వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ తెలుస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారు ఇది? చేస్తే కింద కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంటుందో. నాకైతే అంతేం లేదు. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.